మీ కుటుంబం ఒక నమ్మకమైన కుటుంబంగా ఉంటే, ఒక యథార్థత కలిగిన కుటుంబంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఇప్పటికే నమ్మకంగా ఉన్న బిడ్డలను దేవుడు దీవిస్తున్నాడు. ఇది మాత్రమే కాదు, ఎంతకంటే మించి, ఎంతకంటే అధికంగా మాత్రమే కాదు, అత్యధికంగా కూడా దేవుడు ఏం చేయగలడు? దీవించగలడు. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు ఎన్ని లక్షలున్న ఆర్థిక సమస్యలు సంవత్సరం అలా కూర్చుని సంవత్సరం కళ్ళు మూసుకుంటే తీరిపోవా? దేవునికి అసాధ్యమైంది ఏమన్నా ఉందంటారా? అందుకని ప్రభు సముఖంలో మీకు మనవి చేస్తున్నాను, నమ్మకంగా ఉండండి. ఎవరండి మనకి సహాయం చేసేది? ఎవరు మనల్ని దీవించేది? మనకి దిక్కెవరో? మనం ఆపదలో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనల్ని లేవనెత్తేది దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీ బిడ్డల విషయంలో, మీ సంతాన విషయంలో మీరు నిరుత్సాహపడడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. వారు ఆత్మీయంగా ఎలా ఉన్నారనేది మాత్రమే మీరు గమనించండి. వారి ఆత్మీయ జీవితం మీద మీరు దృష్టి పెట్టినప్పుడు మిగతా సంగతులను దేవుడు ఖచ్చితంగా వారిని ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక.